సంస్కారహీనంగా మాట్లాడుతున్న జోగురామన్నకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఖతర్నాకు కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే జోగురామన్న దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్గా మారిన జోగువారు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కావాలని కంది శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. 5 ఎకరాల జోగురామన్నకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడవో చెప్పాలని నిలదీశారు. కుట్రలు చేసిన అక్రమ కేసులు బనాయించిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో తాను మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. జోగురామన్న కబంధాస్తాల నుంచి ఆదిలాబాద్కు విముక్తి కల్పించి అభివృద్ధి బాటలో నడిపిస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రతినబూనారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజానాయకుడుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు. తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ జనాలకు దగ్గరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్లో చేరిన తరువాత కంది శ్రీనివాస్ రెడ్డి చరిష్మా మరింత పెరిగింది. బూరూరా హస్తం జెండా రెపరెపలాడుతోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన తేజం వచ్చింది. కాంగ్రెస్ జెండా చేతపట్టి కంది శ్రీనివాస్ రెడ్డి ఊరూరా తిరుగుతూ ఉంటే నియోజకవర్గంలో గాలి హస్తానికి పూర్తిగా అనుకూలంగా మారింది. దీంతో 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయిన జోగురామన్నకు ఓటమి భయం పట్టుకుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆయన ఇటీవలే కంది శ్రీనివాస్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేశారు. మచ్చలేని నాయకుడిగా పేరున్న కంది శ్రీనివాస్ రెడ్డిపై విషం గక్కారు. జోగురామన్న చేస్తున్న ఈ దిగజార్లు రాజకీయానికి కంది శ్రీనివాస్ రెడ్డి మూతోడు జవాబిచ్చారు. కుట్రలు, బెదిరింపులు, అవినీతి, అక్రమార్జన, భూదందాలు, మిలాఖత్తులు ఇలా ప్రతి అంశంలోనూ జోగువారి తీరును కేఎస్ఆర్ ఎండగట్టారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. ఓటమి భయంతోనే జోగురామన్న వ్యక్తిగత దాడులు, దూషణలకు దిగుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జోగురామన్న సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూ ఉంటే ఓర్వలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గడిచిన 15 ఏళ్లలో జోగురామన్న ఆదిలాబాదు ప్రజలకు ముప్పుతీపులు పెట్టారని ఫైర్ అయ్యారు. ప్రజలను హింసించే పులకేసి రాజు జోగురామన్న అంటూ కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా అవల్పూర్ గ్రామంలో కూడా నా మీద దాడి చేపించినటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి సిద్ధమైండు. ఆ దుష్ట సాంప్రదాయాన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బేల పోలీస్ స్టేషన్లో జోగురామన్న గారి ప్రెస్ మీట్ వల్ల జోగురామన్న గారు కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ రోజు అవల్పూర్లో నా కాన్వాయ్ని అడ్డగించి కంది శ్రీనివాస్ రెడ్డి నువ్వు వాహనంలోకి వెళ్ళి దిగవా నువ్వు అని దాదాపుగా నన్ను అడ్డుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ప్రజలకి కంప్లైంట్ ఇచ్చినాం బేలా పోలీస్ స్టేషన్ లో. వెంటనే కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కోర్టు ద్వారానే వెళ్లి కేసు ఫైల్ చేయించుకుంటాం. దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టుకు ఆధారాలన్నింటినీ కూడా మేము సబ్మిషన్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తున్నా, ఎక్కడికక్కడ జోగురామన్న చేసినటువంటి దొంగ హామీల్ని నిలదీయండి, ప్రశ్నించండి. కేసులకు ఎవ్వరు భయపడద్దు. నేనున్నా. మనం అడ్వకేట్లని మాట్లాడినా నేను తప్పకుండా మీకు అండగా ఉంటా. జోగురామన్న అవినీతి సామ్రాజ్యానికి బీటలు వారుతున్నాయని, అందుకే తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. 5 ఎకరాల జోగురామన్నకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడివే అని ప్రశ్నించారు. ఈ అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు. అవినీతి వల్లే జోగురామన్న మంత్రి పదవి ఊడిందని ఆరోపించారు. జోగురామన్న ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి ఆదిలాబాదు ప్రజలకు తెలిసిపోయిందని, ఇక జోగువారు ఇంటికి పోవడం ఖాయమని కంది శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. నువ్వు 5 ఎకరాల భూమికి ఆసామి గుండి ఈ రోజు 5,000 కోట్లు ఎట్లా సంపాదించినని ప్రజలు అడిగితే నీళ్లు నములుకుంటూ కేసులు పెడతా అని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతున్నావు జోగురామన్న. ఇంకొకటి, కంది శ్రీనివాస్ రెడ్డికి ప్లాట్లున్నాయి. ఏ సర్వే నంబర్లలో ఎన్నెన్ని ప్లాట్లు ఉన్నాయో చిట్టా విప్పుతా అంటే గనక జోగురామన్న నువ్వు విప్పేదేంది? నా ఇంటికి రా, నేనే నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో బరాబర్ నీకు చూపిస్తా. కంది శ్రీనివాస్ రెడ్డి రెక్కల కష్టంతో ఎక్కడెక్కడ ఆస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినా నేనే చూపిస్తా నీకు. నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాస్ రెడ్డి బెంగళూరులో ఎక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద, సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ నేనే నీకు చూపిస్తా. నా కంపెనీలు
వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలని ఇన్కమ్ ట్యాక్స్లు నేను రిలీజ్ చేస్తే నా కుటుంబానికి చెందినటువంటి కంపెనీలన్నింటినీ కూడా వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలని నేను నిరూపిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు బయట పెడితే, అమెరికా ఇన్కమ్ ట్యాక్స్లు బయట పెడితే నువ్వు, నీ కొడుకులు, నీ కుటుంబం శాశ్వతంగా విరమించుకుంటారని మీరు గనక బహిరంగంగా చెప్తే వెంటనే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ, అమెరికాలో ఉన్నటువంటి నా వందలాది కోట్ల టర్నోవర్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ వెంటనే రిలీజ్ చేయడానికి నేను సిద్ధం. జోగురామన్నని ప్రెస్ మిత్రుల ముందు అడుగుతున్నా, ఎమ్మెల్యే జోగురామన్న గారు వెంటనే కంది శ్రీనివాస్ రెడ్డి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేస్తే, వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని బహిరంగంగా చెప్తే వెంటనే నేను నా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేయడానికి నేను వెంటనే సిద్ధంగా ఉన్నాం. నేను రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బులు నీ అన్ని కూడా ప్రజల సొమ్ముని పప్పు బెల్లల్లాగా దోసుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. ఇంకేమంటావు? కంది శ్రీనివాస్ రెడ్డి వందలాది కోట్లు, వందలాది ప్లాట్లు ఎట్లా సంపాదించిండు? నేను వైట్ మనీతోని అమెరికాలో ట్యాక్సులు కట్టి మరి సంపాదించినటువంటి డబ్బులు జోగురామన్న. నీ తీరు గాలికి కాంట్రాక్టర్ల దగ్గర 40% వసూలు చేసి కాంట్రాక్టర్ల గొంతు కోసి నాసి రకం పనులు చేసి సంపాదించినటువంటి డబ్బులు కావు జోగురామన్న. నువ్వు సంపాదించిన డబ్బుకు రక్తపు ముద్దలు, మాంసపు ముద్దలు, చెమట ఏమీ లేకుండా సంపాదించినటువంటి ముద్దలు నీవన్నీ కూడా మాంసపు ముద్దలు, రక్తం మరకలు అంటున్నాయి. కంది శ్రీనివాస్ రెడ్డి మెహనత్ కా పైసా, కష్టపడి సంపాదించినటువంటి పైసాని ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు. నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో నువ్వేం పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. మా ఇంటికి ఛాయకరా, నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో మొత్తం నీకు చెప్తా. అమెరికాలో నాకు 2800 ఎకరాల భూమి ఉన్నది చెప్తా. అమెరికాలో నా కంపెనీలు 100 కోట్ల టర్నోవర్ ఉన్నది చెప్తా. అమెరికాలో ఆదిలాబాద్ లో నేను ఎక్కడెక్కడ ప్లాట్లు కొననో చెప్తా, ఎక్కడెక్కడ భూములు కొననో చెప్తా. ప్రతిదీ కూడా అమెరికాలో బాధాప్తా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తెచ్చుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. డబ్ల్యూ కన్వెన్షన్ హాలు నీదంటే నువ్వు నీళ్ళు నమ్ముతలేవా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. డబ్ల్యూ కన్వెన్షన్ హాలు 70 కోట్లతోని ప్రాపర్టీ నీ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? నీ బినామీల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? జోగురామన్న, సర్వే నంబర్ 68లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి వేలాది ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు లభించలేదు. కానీ డబ్ల్యూ కన్వెన్షన్ హాలుకు ఆటంకాలు ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయింది, నిర్మాణం పూర్తయింది. అందుకే జనాలందరూ డబ్ల్యూ కన్వెన్షన్ ఎమ్మెల్యే జోగురామన్నదని బరాబర్ అంటున్నారు. ఓక్లే స్కూల్ 100 కోట్లతో ఎట్లా కట్టినావని అంటున్నారు. ఓక్లే స్కూల్ నీ బినామీల పేరు మీద లేదా? ఓక్లే స్కూల్ నువ్వు నడిపించేది కాదా? ఇది నేనంటున్న మాట కాదు, ఇదంతా ప్రజలు అంటున్న మాటనే. ప్రజలే స్వచ్ఛందంగా ఆధారాలు సమర్పిస్తున్నారు. మున్సిపల్ పార్కు కోసం వదిలిపెట్టిన స్థలంతో 8 ప్లాట్లని బరి తెగించి అక్రమంగా డోర్ నంబర్లు కేటాయించుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం మీది నీ బినామీల పని కాదా? అధికార పార్టీకి చెందినటువంటి ఆ కౌన్సిలర్ల అక్రమాల వెనుకల జోగురామన్ననే ఉన్నాడు. జోగురామన్న హస్తం లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి దొంగల్ని కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఆ కౌన్సిలర్లని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు జోగురామన్న? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని కంది శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఆదిలాబాద్ లో మాత్రం తాను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులు బనాయించినా డోంట్ కేర్ అని తేల్చి చెప్పారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున తన పోరాటం ఆగదని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని కంది శ్రీనివాస్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. క్రిమినల్ కేసులు పెట్టడం కాదు, నువ్వు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టినా కంది శ్రీనివాస్ రెడ్డి గొంతు మూగబోదు. కంది శ్రీనివాస్ రెడ్డి గొంతు ప్రశ్నించడం ఆగదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటా జోగురామన్న. భూముల ధర అప్పుడెంతుంది? ఆ రైతుల భూముల ధర ఇప్పుడెంతుంది? నీకు ప్రజలు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ జోగురామన్న అవినీతిని నిలదీయండి, జోగురామన్న అక్రమాలను నిలదీయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి. ప్రజలు ఏ పని కోసమైతే ఎమ్మెల్యే జోగురామన్నను చేసిండో ఆ పని చేయకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి, ఆదిలాబాద్ లో ఉన్న విలువైన భూముల్ని కబ్జా చేయడానికి, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ భూముల్ని 100 కోట్లకు నువ్వు, పాయల్ శంకర్ ఇద్దరు కలిసి
సరా 50% చొప్పున కబ్జా పెట్టింది నిజం కాదా? ఇది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చెప్పు. సత్యసాయి ట్రస్ట్ భూముల్ని ప్రకాష్ డాక్టర్ ఆ రోజు ఆపితే, ఒక సేవ కోసం ఆపితే డాక్టర్ ప్రకాష్ గారు నువ్వు పాయల్ శంకర్ కలిసి తలా 50%ని పప్పు బెల్లల్లాగా పంచుకుంటున్న నిజం కాదా? ప్రజలకు చెప్పు సమాధానం. ఎవరిని ఏమారుస్తున్నావయ్యా జోగురామన్న గారు? నువ్వు నా ప్రశ్నలు తట్టుకోలేక నీ చెంచాలతో ఊరూరా కేసులు పెట్టించి 100 కేసులు పెట్టించినా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధం. ఐఆమ్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఐఆమ్ నాట్ జోగురామన్న. జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డి నీ అక్రమ బెదిరింపులకు, నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో సంపాదించినటువంటి చివరి రూపాయి అయినా ఖర్చు పెట్టి, నేను నా జీవితంలో సంపాదించిన, నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి చివరి ఎకరం భూమి అమ్మేనా నిన్ను ఓడిస్తా జోగురామన్న. ప్రజలకు సేవ చేసి నిన్ను ఓడిస్తా జోగురామన్న అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పింది నువ్వు పెద్ద పుడుంగివి, నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు 7 ప్లాట్లు కొన్నావో, 7 ఇళ్లు కొన్నావో. ఇంకా నీకు ఆదిలాబాదే తెలుసు. హైదరాబాద్ లో నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, బెంగళూరులో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, పూణేలో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, అమెరికాలో చూపిస్తా 2800 ఎకరాల భూమి కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద. ఇది కొత్తగా అమెరికాలో నా సొంతమైన రెక్కల కష్టంతో జోగురామన్న. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు నా తండ్రి గరీబోడైతే హోమ్ ట్యూషన్లు చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోగురామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి చరిత్ర బహిర్గతమే. నేను ఇంజనీరింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పి పూర్తి చేసిన. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే MBA చేసిన జోగురామన్న, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీనింగ్ తెలుసా నీకు? నీ కొడుకులకు మీనింగ్ తెలుసా? నీ కొడుకు జోగు మహేందర్ మా జూనియరే నవోదయ స్కూల్లో, మధ్యలోనే పారిపోయిన ఆయన నవోదయ స్కూల్ నుంచి. అయినా మేము పై చదువులు చదువుకున్నాం. మా బాబుకు 8 ఎకరాల భూమి ఉండని నేను అన్ని మీటింగ్లో చెప్పిన. కష్టపడి నేను చదువుకున్న యూనివర్సిటీ పేరు తెలుసుకో జోగురామన్న. మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ట్విట్టర్ ని స్థాపించిన జాక్ డోర్సే చదివినటువంటి యూనివర్సిటీ. 1878లో స్థాపించిన యూనివర్సిటీ అది. పబ్లిక్ యూనివర్సిటీ, పబ్లిక్ కమిషన్ గ్రాంట్స్ తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ. సాఫ్ట్వేర్ జాబులు చేసిన అమెరికాలో. నా కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ వచ్చేంత వరకు కూడా 2 షిఫ్టులలో పనిచేసిన జోగురామన్న. నేను అమెరికాలో రెక్కల కష్టంతో సంపాదించిన. నా కంపెనీ నష్టాలలో ఉంటే 2015 వరకు నా కంపెనీ నష్టాలలో ఉంది. 2015 వరకు 2 జాబులు చేసి పొద్దుగల 5 గంటలకు సర్ది కట్టుకొని రాత్రి 10:30 వరకు కష్టపడ్డా. నేను సాఫ్ట్వేర్ కంపెనీలలో నడిపిన, జీతం చేసిన. నా కంపెనీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాతనే నేను జీతానికి రాజీనామా చేసి కంపెనీ నడిపేయడమే మొదలుపెట్టినా. సొంత కష్టంతో తాను పైకి ఎదిగానని, 100 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న కంపెనీలు తనకు ఉన్నాయని కంది శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని స్పష్టం చేశారు. తాను సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని, మరి తన లెక్క చెప్పడానికి జోగురామన్న సిద్ధమని కూడా సవాల్ విసిరారు. కౌన్సిలర్లను అడ్డుపెట్టుకుని ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడిన చరిత్ర జోగురామన్నది కాదని నిలదీశారు. అవినీతి సామ్రాట్ జోగురామన్నకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని కంది శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. ప్రతి ఒక్కరికి తెలుసు నా రెక్కల కష్టం మీద నేనేం సంపాదించిననేది. నీలాగా దొంగలాగా ప్రజల సొమ్ముని పప్పు బెల్లంలాగా దొంగలు కలిసి వాటాలు పంచుకున్నట్టుగా కాంట్రాక్టుల్లో 40%, కాంట్రాక్టుల దగ్గర 40% కమిషన్ తీసుకోలేదు, సంపాదించలేదు జోగురామన్న. నేను రాజకీయాలకి రాకముందే ఇంత పెద్ద బిల్డింగులు కట్టినా. నేను ఇదంతా నా మేనత్ కా పైసా, నా కష్టపడి సంపాదించిన డబ్బు. దీని మీద నువ్వు చెప్పేదేంది? ఆదిలాబాద్ ప్రజలకు నేనే చెప్తా. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మా బాపు 8 ఎకరాల భూమిని ఇచ్చిండు మాకు. కానీ మేము దాన్ని చదువుతో, తెలివితో ఇంత స్థాయికి తీసుకొచ్చినాం. ఇప్పటికి మా బాపు వ్యవసాయం చేస్తాడు జోగురామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి నేనేదో 30 ఎకరాల కుటుంబంలో పుట్టినా, 50 ఎకరాల కుటుంబాలు చెప్పినా నేను ప్రగల్భాలు నీలాగా పలుకుంటలేను. సిగ్గుండాల జోగురామన్న. చెప్పు నువ్వు. దీపాయగూడెంలో నేను ఎమ్మెల్యే కాకముందు బర్లు కాసిన, బోర్వెల్ వేయించిన, వ్యవసాయం చేసిన, లుంగి మీద తిరిగినా. చెప్పు. తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మినా, ఇంకొకళ్ళు ఇది చేసినా అని చెప్పుకుంటలేరా? తప్పేముంది? ఒక్కటి జోగురామన్న, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడితో పెట్టుకుంటున్నావు, ఢీకొంటున్నావు అని మర్చిపోకు. నీకు 10వ తరగతి చదివిన తెలివితేటలుంటే మాకు అమెరికాలో MBA, MS చేసినటువంటి తెలివితేటలున్నాయి. ఆదిలాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవాలన్నా మాకు తెలుసు జోగురామన్న. నీ కుర్చీని దింపి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కగా జోగురామన్న లెక్క పెట్టుకోండి. నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ చెంచాలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఒక్క ఓటు కూడా తగ్గదు, లెక్క పెట్టుకో జోగురామన్న. నేను అమెరికాలో 100 కోట్ల
టర్నోవర్ ఉన్న కంపెనీలు సౌకర్యవంతమైన జీవితం వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినా? ఆదిలాబాద్ ప్రజల కన్నీళ్లు కష్టాలు చూడలేకనే వచ్చిన. 15 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళని దోపిడీలు దుర్మార్గం చేస్తుంటే చూడలేక తట్టుకోలేక నా కడుపు మండి జోగురామన్న హైదరాబాద్ లో అమెరికాలో కలిసి నేను దాదాపు 1500 మందికి ఉపాధిస్తున్నా. నువ్వేమిస్తున్నావు? గూటం ఎంతమందికి ఉపాధి ఇచ్చినావు? నువ్వు ఉన్న వాళ్ళ దగ్గర నిరుద్యోగుల మీద దోసుకోవడం తప్ప, నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ప్రమాణం చేయడానికి రామయ్యా? నువ్వు రా, ఇటు మనం ఒక నిమిషం ప్రమాణం చేద్దాం దా తడిబట్టలతోని. రావు, భయం నీకు. కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లు ఒకటి ఆపాలా? జోగురామన్న కుట్రలు రాజకీయానికి కాలం చెల్లిందని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జోగురామన్న నేర చరిత్ర, అవినీతి చుట్ట, భూదందాలు, పాయల్ శంకర్తో చీకట్లో షేక్ హ్యాండ్లు ప్రజలందరికీ తెలిసిపోయాయని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. జోగురామన్న ఇంటికి పోవడం ఖాయమైపోయిందని చురకలంటించారు. 600 వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జోగురామన్న కబంధ హస్తాల నుంచి ఆదిలాబాద్కు విముక్తి కల్పించి అభివృద్ధి బాటలో నడిపిస్తామని కంది శ్రీనివాసరెడ్డి ప్రతినబూనారు. ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ జోగురామన్న అవినీతిని నిలదీయండి, జోగురామన్న అక్రమాలను నిలదీయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి. ప్రజలు ఏ పని కోసం అయితే ఎమ్మెల్యే జోగురామన్నను చేసిండో ఆ పని చేయకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి, ఆదిలాబాద్ లో ఉన్న విలువైన భూముల్ని కబ్జా చేయడానికి, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ భూముల్ని 100 కోట్లకు నువ్వు పాయల్ శంకర్ ఇద్దరు కలిసి సరా 50% చొప్పున కబ్జా పెట్టింది నిజం కాదా? ఇది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చెప్పు. సత్యసాయి ట్రస్ట్ భూముల్ని ప్రకాష్ డాక్టర్ ఆ రోజు ఆపితే, ఒక సేవ కోసం ఆపితే డాక్టర్ ప్రకాష్ గారు నువ్వు పాయల్ శంకర్ కలిసి తలా 50%ని పప్పు బెల్లల్లాగా పంచుకుంటున్న నిజం కాదా? ప్రజలకు చెప్పు సమాధానం. ఎవరిని ఏమారుస్తున్నావయ్యా జోగురామన్న గారు? నువ్వు నా ప్రశ్నలు తట్టుకోలేక నీ చెంచాలతో ఊరూరా కేసులు పెట్టించి 100 కేసులు పెట్టించినా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధం. I am కంది శ్రీనివాస్ రెడ్డి, I am not జోగురామన్న. జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డి నీ అక్రమ బెదిరింపులకు, నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో సంపాదించినటువంటి చివరి రూపాయి అయినా ఖర్చు పెట్టి, నేను నా జీవితంలో సంపాదించిన, నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి చివరి ఎకరం భూమి అమ్మైనా నిన్ను ఓడిస్తా జోగురామన్న, ప్రజలకు సేవ చేసి నిన్ను ఓడిస్తా జోగురామన్న అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పింది నువ్వు పెద్ద పుడుంగివి, నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు 7 ప్లాట్లు కొన్నావో, 7 ఇళ్లు కొన్నావో. ఇంకా నీకు ఆదిలాబాదే తెలుసు. హైదరాబాద్ లో నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, బెంగళూరులో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, పూణేలో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, అమెరికాలో చూపిస్తా 2800 ఎకరాల భూమిని కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద. ఇవి కొత్తగా అమెరికాలో నా సొంతమైన రెక్కల కష్టంతో జోగురామన్న. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు నా తండ్రి గరీబోడైతే హోమ్ ట్యూషన్లు చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోగురామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి చరిత్ర బహిర్గతమే. నేను ఇంజనీరింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పి పూర్తి చేసిన. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే MBA చేసిన జోగురామన్న, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీనింగ్ తెలుసా నీకు? నీ కొడుకులకు మీనింగ్ తెలుసా? పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే